భక్తి అనేటువంటి ఉపకరణాన్ని ఎట్లా సంపాదించాలి? భక్తికి ఏంటి? ఇప్పుడు ఆయన అన్ని అడిగినట్టే మీరు భక్తికి దయగా ఉండటానికి పరశ్చందానువర్తనం అంటే మీరు ఇప్పుడు చెప్పాలి. ఇద్దరు వేద పండితులు మంత్రం చెప్తున్నారండి. వేద పండితులు మంత్రం చెప్తున్నప్పుడు ఒకడు గొప్పవాడు, ఒకడు సామాన్యుడు. వీడికి తెలియంది చెప్తున్నాడు. వాడు వీడి చెప్పలేదంత వేగంతో చెప్తున్నాడు, వీడికన్నా గట్టిగా చెప్తున్నాడు. దయ కలిగి ఉన్నటువంటి ఏంటి? పరశ్చందానువర్తనం. ఎవడు శక్తివంతుడో ఇంకొకరి శక్తికి అనుగుణంగా తన శక్తిని నడపటం వల్ల దయా అనేటువంటి గుణం సిద్ధిస్తుంది. ఇప్పుడు భక్తిగా ఉండటానికి ఏం చేస్తారండి? మనం చాలాలో మాట్లాడుకున్నాం కదా. భక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? అట్లా కాకుండా ఇంకా మన సామాన్య వ్యక్తిగతమైనటువంటి భక్తి తెలియాలి. భక్తి అంటే భజన అన్నాడు కదండి. భజనకి ఇది కదండి. కానీ భజన అనే మాట ఎక్కడైనా విన్నారండి మీరు? ఇక్కడ కాకుండా దేవాలయం విభజనలో భజన ఉన్నారు కదండి. రెగ్యులర్గా మీరు దేవాలయాలు పోకుండా విభజన అంటే ఏంటి? విడదీయడం. అంటే భజన అంటే శేషం విశేషం. శేషానికి విశేషానికి డిఫరెన్స్ చెప్పండి. విశేషం అంటే ఏదో దాంట్లో ప్రత్యేకత సంతరించుకున్నది. అంటే వి అంటే వ్యతిరేకమైన మాట కాదు కదా. అన్ని సందర్భాల్లో కాదు. వి వైకల్పికే సూత్రం. వి అంటే వైకల్పము, వికల్పము అని అర్థం. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే భజన అని ఎందుకు చేస్తున్నాము? భజ బాధ్యే అన్నాడు. విడగొట్టడానికి చేసేది. ఏం విడిపోతుంది చెప్పండి? ఈ రెండు కొట్టున్నాను. భజన చేసేటప్పుడు రెండు చేతులు ఎందుకు కొట్టాలండి? హరే రామ హరే రామ హరే రామ హరే కొడుతున్నాడు. ఎందుకని? మామూలు మీరు అది అవన్నీ సామాన్య భక్తి విషయాలండి. వీఆర్ ఆస్కింగ్ ఇట్ మెటాఫిజికల్. అది మీకు తెలుసు. మీరు ఇంకా టాప్ ప్రొఫైల్ చూస్తున్నాం. రెండు చేతులు కొడితే మనం ఏం చేయాలనుకుంటున్నాము అని. భజన చేయటం అంటే వేరు చేయటం అని అర్థం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. దేన్ని వేరు చేయాలి? దేవతల్ని మనుష్యతత్వం నుంచి వేరు చేయాలి. అది మీకు ఎట్ట తెలుస్తుంది? ఈ శరీరాన్ని మనస్సుతో సమానంగా మీరు నడపలేరు అని మీకు తెలిస్తే కాదు. శరీరాన్ని మనస్సుతో సమానంగా నడపలేరు. మీరు మనస్సుతో వేగంగా పంపించే కొద్దీ ఒక వేగానికి పడిపోతుంది, చేతులు పనిచేయవు. ఓహో, ఏ వేగం దగ్గర చేతులు మనస్సుతో పనిచేయదో అక్కడ మనస్సు మాత్రమే పనిచేస్తుంది. అంటే భజన చేయటంలో చేతులను కొట్టడంలో వ్యవహారం అదండి. ఇది మీకు తెలిస్తే కానీ మీరు చేతులను కొట్టడంలో వ్యవహారం మనం కొడుతూనే ఉంటాం. ఎందుకు కొడుతున్నారు చేతులు? రావణ అని చెప్పేదాన్ని చేతులు ఎందుకు ఎత్తాలి? ఎప్పుడైనా యోచించారా లేదా? మీరు చెప్పారు. అది కొడితే లేదు. ఆ భావన కల్పించడం కోసం రామకృష్ణ పరమహంస చెప్పారు. మనం కొట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. కొట్టడం వల్ల వస్తారు కదండి. పోయేవాడు అంటే వాడు వచ్చాడు కదా. కొట్టడం వల్ల వెళ్ళిపోతారా వస్తారా అని ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఏమిటంటే లౌకికాన్ని చెప్పడం కోసము మహాపురుషులు కొన్ని అర్థాలు వికల్పంగా కల్పిస్తారు. కానీ శాస్త్రార్థంగా వచ్చినప్పటికీ భక్ బాధ్యే. విడగొట్టడం కోసం. భక్ అంటే విడగొట్టు అన్నాడు. దేన్ని విడగొట్ట? భక్ అన్నాడు కదా. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. పరమాత్ముణ్ణి జడ పదార్థం నుంచి వేరు చేయటము మోక్షము. అది భక్తి వల్లే సాధ్యపడుతుంది. ఇంకా దేని వల్ల సాధ్యపడదు. ఎట్ట వేరు చేస్తారు? అది ఆ భావం మీకు తెలియదు. ఏం పరమాత్ముడు, ఏం జడము? దుఃఖము జడ పదార్థం, సుఖము జడ పదార్థం. ఈ రెండింటికి ఆశ్రయం ఉన్నటువంటి పరమాత్ముడిని మనం ఎప్పుడు వేరు చేస్తామో అప్పుడు మనకు మోక్షం వచ్చినట్టు. మోక్షం వల్ల ఏమొచ్చింది? మీకు లోకంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఏవి మిమ్మల్ని పట్టుకోవు. ఎప్పుడైతే పట్టుకోవో మీ వ్యవహారం దృఢంగా ఉంటుంది. అందుకే నేను చెప్పాను, ఇంత చిన్న కోతి పిల్ల ఒక్కసారి మన మీద పడ్డది. ఇంత కోతి పిల్ల. మనం 50 కేజీలు 60 కేజీలు ఉన్నాం. అది 200 గ్రాములు 300 గ్రాములు ఉంది. 300 గ్రాములు కోతి పిల్ల పడితే మీరు ఎందుకు భయపడ్డారు అంటే మీ అపోహలు నేను చెప్తాను. అది నన్ను కలుస్తుంది, దాన్ని నేను కరవకూడదు
అని మీకు ఒక భావం. కరవకుండా దాన్ని నేను హ్యాండిల్ చేయను. 3. కానీ ఆ కోతికి నేనేమైనా చేయొచ్చు, నాకేమీ కాదు, వీడు ముందర ఒక దెబ్బ కొట్టేయాలను. అల్పమైనటువంటి క్రిమికి కూడా, మశకానికి కూడా గజవత్తు బలం వచ్చేస్తుంది అన్నమాట. ఎందువల్ల? దానికి ప్రతికూలమైనటువంటి భావన దాని మనస్సులో లేదన్నమాట. మనకు ప్రతికూలమైన భావన ఉండడం వల్ల కోతి వస్తే కూడా మనం పరిగెట్టి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనకు ప్రతికూలంగా ఉన్న భావనని మనం అన్ని సైద్ధాంతీకరించుకుని అదే చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు మొదటి ప్రార్థనా శ్లోకం చెప్పాను కదండి, భగవంతుణ్ణి ఎట్లా చూడాలి? ఇప్పుడు మీరు అడిగినట్లే ఇంకా శాస్త్రంలో చెప్పారు, వాక్కుతో భగవంతుడు కనపడ్డు అని చెప్పారు. న కర్మణ ప్రజయాన ధనేన త్యాగేన మృతత్వమానుషు అంటే కర్మ చేత మనస్సు చేత తెలియబట్టం లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్తి మనసా సహా, మనస్సు కూడా భగవంతుడిని పొందలేకుండా వెళ్ళిపోయింది అని వేదంలో చెప్పారు. మీరు భగవంతుడిని పొందాలి అన్నటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మీకు లక్ష్యం ఉందా లేదా ముందర మీరు తెలుసుకోవాలండి. అందుకే శంకర భగవత్పాదులు వేరు చూడడంలో ఒక మాట, మీరేం కావాలని మీకు తెలియకపోతే అర్థస్య నిశ్చయ దృష్ట విచారేణ హితోక్తిత నా స్నానేన నా దానేన నా ప్రాణాయామ శతేనవా అన్నాడు. మనం చేయగలిగింది అర్థము అంటే శంకర భగవత్పాదులు ఉపయోగించారు. అర్థము అంటే ఆనందము, గుర్తుపెట్టుకోండి. ఆనందము యొక్క నిశ్చయము, నిశ్చయం అంటే ఏంటండి? చూసింగ్ ఎబిలిటీ అండి. చూసింగ్ ఎబిలిటీ మిస్ అయితే ఏమైంది? ఇది కావాలా అది కావాలా, ఇది తింటావా అది తింటావా, ఏనేక్షతే శృణోతీదం జిగ్రతి వ్యాకరోచిత స్వాదు అసాధు పిపీలికాది బ్రహ్మ పర్యంతం బ్రహ్మజ్ఞానం ఉందండి శంకర భగవత్పాదుల మతం. ఎట్ట తెలుస్తుందండి? చీమకు బ్రహ్మజ్ఞానం ఉంది అని మీకు ఎట్ట తెలుస్తుంది చెప్పండి? డాక్టర్స్ చెప్పారు, మనం చదువుకున్నాం, దానికి మెదడు లేదు, మనం అనుకున్నాం కదా. చీమకు బ్రహ్మజ్ఞానం ఉందని మీకు ఎట్ట తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? మధు చెప్పాలి. చీమకు బ్రహ్మజ్ఞానం ఎట్లుంది తెలుస్తుందంటే అది ఎటువంటి పరిస్థితుల్లో ఏమరపాటుగా కూడా ఉప్పును పట్టుకోదండి. చీమ ఉప్పును పట్టుకుంటుందండి. ఎప్పుడైనా చూసారా ఉప్పును పట్టుకున్నప్పుడు? క్వశ్చనే లేదు. చీమ ఉప్పుని పట్టుకోదు, చీమ చక్కెరనే పట్టుకుంటుంది. అంటే ఏంటి? దానికి కేవలం ఒక్క రుచే తెలుసు, రెండో రుచిని ఏమరపాటుగా కూడా తినదండి. ద్వంద్వాతీతమైన స్థితి అండి. నిర్ద్వంద్వం. థర్మామీటర్ చెప్పిన జ్వరాన్ని మనం డౌట్ చేయము, డాక్టర్ చేయబట్టుకుంటే డౌట్ వస్తుంది మనకి. ఎవరికి నిర్ద్వంద్వం నిత్యసత్వస్తో ఎప్పుడు కేవలం ఒకే స్థితిలో ఉండేటువంటి తత్వము పరమాత్ముడికి. 2 స్థితుల్లో ఉంటే జీవుడికి. ఇదే దాన్ని భ్రమిస్తూ ఉన్నాడు. పిపీలికానికి అది లేదు. సాధు అసాధు అంటే ఏంటంటే ఇది బాగుంది ఇది బాగలేదు అని చెప్తే వాడు జీవుడు అయిపోతున్నాడు. ఒకసారి ఇది బాగుంది నిన్న చెప్పాడు, ఈ రోజు వస్తే అది బాగలేదు, ఈరోజు దాన్నే ఈరోజు చెప్పేస్తాడు. నిన్న బాగుంది అని చెప్పిన దాన్నే ఈరోజు బాగలేదు అన్నాడు. ఎందుకని 2 స్థితులు వచ్చాయి? మనం ఒప్పుకుంటామండి. థర్మామీటర్ నిన్న ఒక టెంపరేచర్ చెప్పింది, ఈరోజు టెంపరేచర్ చెప్పింది అంటే మనం ఒప్పుకోం కదా. అంటే పరమాత్ముడి యొక్క తత్వం రుజువుగా ఉంటుంది. ఇప్పుడు మీరు భక్తిని వేరు చేయాలి. భక్తి చేత దేన్ని వేరు చేయాలనుకున్నారు? పరమాత్ముడి యొక్క అంశను మీ తత్వంలో నుంచి వేరు చేసి చూస్తే అది దొరికిపోయినట్టే. మీకు చాలా రోజుల క్రితం నేను చెప్పాను, అయినా ఇప్పుడు సందర్భంగా చెప్తున్నాను. భాగవతంలో ఒక వాక్యం ధ్రువుడి గురించి చెప్పానండి. ధ్రువుడు తపస్సు చేస్తున్నాడండి. కళ్ళు చెవులు అంతా మూసుకుని అష్టాక్షరి మంత్రం జపం చేస్తున్నాడు. అష్టాక్షరి మంత్రం జపం చేస్తూ ఉంటే విష్ణుడు కనిపించాడు, వెంటనే కళ్ళు తెరిచాడు అని రాశాడు. బాగా వ్యాఖ్యానం ఏమొచ్చిందంటే, ఈయన తపస్సు చేస్తున్నాడు కదా, బయట కనిపించాడు ఆ విష్ణువు, లోపల కనిపించాడా? లోపల కనిపిస్తే కళ్ళు ఎందుకు తెరిచాడు? బయట కనిపించేది కళ్ళు మూసుకుని ఉంటే బయట ఉన్నది ఈ గడ్డ కనిపించింది చెప్పాలి. ఆయన కనిపించినప్పుడు ఇంకెవరికైనా కనిపించారా? మళ్ళీ ఆయన తపస్సు చేసుకున్న చోటు కనిపించింది. ఇవి 2 చెప్తే కానీ భక్తి మార్గంలో మనకు క్లారిటీ రాదు. అవి చెప్పాడు. ధ్రువుడు లేచిన వెంటనే ఆయనకు ఒక మాట చెప్పాడు. ధ్రువస్తోత్రం అని భాగవతంలో చాలా ప్రసిద్ధి పొందిన స్తోత్రం.
యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వదాంనాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అన్నాడు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్త అంటే భగవంతుణ్ణి చూడటానికి ధ్రువుడు కళ్ళెట్ట తెరిచాడు అన్నది మీకు తెలియాలి. నేను మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఒక తల్లి నన్ను చూడటానికి వచ్చింది. ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోవటం లేదు అని ఆయనకు బాధ, ఆమె తల్లికి బాధ. పిల్లవాడు పెళ్లి చేసుకోవటం లేదు, పెద్దవాడు అయిపోతున్నాడు, 35-40 సంవత్సరాలు వచ్చేస్తుంది, నేను పెళ్లి చేసుకోవాలంటున్నాడు, మీరు చెప్పి వాళ్ళు చేయండి. సరే అది నా దగ్గరే ఉంటూ ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత ఒక రోజు వచ్చి ఇంటికి పోవటం లేదు. ఏమైనా ఇంటికి పోవటం లేదు, ఏం పరిస్థితి, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? స్వామి ఇంట్లో కూర్చొని ఉన్నాను, భోజనం చేయడానికి రాత్రి 12 గంటలకు వెళ్తాడు ఇతను, అమ్మకు తెలియకుండా వెళ్తాను. వెళ్ళిన తర్వాత అమ్మ అక్కడ కూర్చుని అన్నం పెట్టేసి ఇటా చూస్తుంది. ఏమ్మా అట్లా చూస్తూ ఉండవు, ఎందుకంటే చూస్తూ ఉంటావు అని అడిగాడు. అంటే ఆమె చూస్తున్నటువంటి చూపులతోనే వీడు తట్టుకోలేకపోతున్నాడు, మాట్లాడటంలే. ఆ భోజనం పెట్టేసి అక్కడ కూర్చుంటా చూస్తూ ఉంది అంతే. ఆవిడ చెప్పాడు, పరమాత్ముడు అందరికీ హృదయగతంగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడు హృదయగతంగా ఉంటాడు. మీరు ఎక్కడ వెతికినా భగవంతుడు కనపడకపోవచ్చు కానీ హృదయంలో కనిపిస్తాడు. సరే ధ్రువుడు ఏం చేశాడంటే తీవ్రమైనటువంటి దుఃఖం కలిగి కళ్ళు మూసుకుని హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తీక్ష్ణమైనటువంటి దృష్టితో చూస్తున్నాడు. తపస్సు అంటే అర్థం ఏమిటంటే తప ఆలోచనే అని అన్నాడు. ఆలోచన అంటే ఏంటండి? ఆలోచన అంటే మనందరం తాట అనుకుంటాం కదా. లోచన అంటే ఏంటండి? కళ్ళు కదా. ఆలోచన అంటే విషయపూర్వకం దృష్టి అని. కళ్ళుతో ఉంది అంటే ఏంటంటే దేన్నో వెతుకుతున్నటువంటి కళ్ళను చూస్తే ఆలోచన అంటారు. ఇప్పుడు దీనికి ఏమిటండి పేరు డాక్టర్ గారు? నయనం అంటారండి. దీన్ని నయనం అంటారు. నయనం అంటే ఏంటి? బయటకు వెళ్ళి ప్రకాశాన్ని తీసుకొచ్చేది. చక్షు అని ఒక పేరు ఉందండి దీనికి. లోచనం అని ఇంకొక పేరు ఉంది. లోచనం అయితే బుద్ధిది, చక్షు అయితే మనస్సుది, నయనం అయితే భౌతికమైనటువంటిది ఎంత. ఇవన్నీ కనెక్ట్ కావాలండి. నయనం అంటే ఫిజికల్గా ఉంది కదా, ఇదేం చేసింది? నయనం అంటే వెళ్ళి తెచ్చింది దృశ్యాలు, ఇక్కడికి తెచ్చేసింది. ఇక్కడికి తెచ్చినటువంటి దృశ్యాన్ని చక్షు ఏం చేసింది? మనస్సు లగ్నం చేసింది. ఆలోచనే అన్నాడు. ఆలోచన అంటే లేదు అన్నదాన్ని ఉంది అనిపించే పర్యంతం చూడటము అన్నాడు. ఇది మీకు బాగా ఇప్పుడు వాడు ఒప్పుకోవటంలే, వాడు సాలోచనగా చూశాడు అన్నమాట. వాడు చూస్తే వాడికి వెంటనే అబ్బా ఇటు వచ్చేసాడు తలకాయ. ధ్రువుడు, ధ్రువ అంటే ఏమిటండి? కదలనటువంటి భావం కలిగి. వాడు ఏం చేశాడంటే హృదయంలో వీడు కూర్చొని తిష్టగా కూర్చున్నాడు. కూర్చుని హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముని సాలోచనగా చూస్తున్నాడు. విష్ణువు చంచల స్వభావం, ఎక్కడ అంటే వ్యాప్తి కదా, ఆయన సర్వవ్యాప్తి. ఇట్టా ఇట్టా తిరుగుతూ మళ్ళీ ఇటు చూస్తే కళ్ళు కలిసిపోతుంది. ఇప్పుడు పశువుకు కూడా ఈ శక్తి ఉంటుందండి. మీరు ఏమీ లేదు, అదే పనిగా ఆ పశువుని ఏకదృష్టితో చూస్తూ ఉండండి. ఒకసారి ఇటు తిప్పి ఇటు చూసింది, మళ్ళీ మీ కంటితో కలిసింది, మళ్ళీ ఇటు తిప్పింది ఇటు చూసింది, మళ్ళీ మీ కంటితో కలిసింది. ఈ విధంగా 4 పర్యాలు చూస్తే మళ్ళీ పశువు తల తిప్పదు. అంటే సాలోచన దృష్టికి అది శక్తి. ఆ రకంగా ఎందుకంటే ఎవడో నన్ను చూస్తున్నాడు అన్నదాన్ని మనం ఒప్పుకోవటం లేదు, అది అర్థం. ఇప్పుడు ధ్రువుడు లోపల ఉన్నదాన్ని చూస్తున్నాడు కదండి, సంలగ్నతగా చూస్తున్నాడు. అది చూసినప్పుడు మామూలుగా మనకు భాగవతాల్లో రాస్తున్నారండి, తపస్సు చేస్తున్నప్పుడు ఉష్ణాన్ని తట్టుకోలేకుండా వాళ్ళు దేవతలందరూ తల్లడిల్లిపోతున్నారు. ఈ లోచనాగ్ని తట్టుకోలేకుండా విష్ణువు ఇంకా వీడి దగ్గర నేను ఉండలేను అని బయటపడ్డాడు. అది భాగవతంలో రాశాడు. అంటే ఏమిటి? హృదయగతమైనటువంటి విష్ణువు ధ్రువుడి యొక్క తీక్ష్ణమైనటువంటి దృష్టిపాతోత్పాతమైనటువంటి అగ్నిని సహించలేకుండా
బయటకు వస్తూనే లోపల విష్ణువు కనపడలేదు, ఎక్కడికి పోయినాడు అని కళ్ళు తెరిచాడు. ఆయన బయటపడ్డాడు. అంటే బయట విష్ణువు వచ్చినట్టు ఎట్ట తెలిసింది? అంతర్ముఖంగా ఉన్నటువంటి విష్ణువుని తీక్ష్ణమైనటువంటి దృష్టి చేత చూడటం చేత. ఇది ద్వైత మార్గం అండి. అద్వైతంలో నేను మళ్ళీ చెప్తాను. ద్వైతం అంటే విష్ణువు వేరే వాడు ఉన్నాడు, ఇక్కడ ఉంది అక్కడ ఉండడం ఎట్టు తేలింది, ఇవన్నీ చెప్పాలి మళ్ళీ. అది ద్వైత దృష్టితో ఏమైంది? హృదయగతమైనటువంటి పరమాత్ముడి యొక్క అంశ ఆ ఉష్ణాన్ని ధరించలేకుండా బయటకు వచ్చేసి అదే చెప్తున్నాడు. యోంతఃప్రవిశ్య అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం. ఆయన చూస్తూనే దేవుడికి పర్పస్ ఏమి? లోపల ఉన్నాడు, బయటకు వచ్చాడు. లోపలికి పోతే ఆయన పట్టుకోలేడు. మన ఇంట్లో ఉంటే వాడిని పట్టుకునే ప్రశ్నే లేదు, వాడు దొరకడు. వాడు బయట పెట్టాలి, అది వాడు బయట పెడితే వాడు దొరికినాడు కదా, ఇక లోపలికి పోలివ్వకూడదు. లోపలికి పోలివ్వకుండా ఏం చెయ్యాలి? దేవుడు ఆయన అక్కడ నిలబెట్టాడు, కానీ ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకని? విష్ణువు బయట ఉన్నాడు కదా. అప్పుడు విష్ణువు ఒక పర్యాయం శంఖంతో దెబ్బ కొట్టాడు. ఆయన దగ్గర ఉన్న శంఖంతో, ఇది భాగవతంలో ఉంటారు, ఆయన చేతిలో ఉన్న శంఖంతో చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ కొడుతూనే విష్ణు స్పర్శంలో స్పృహ వచ్చాడటండి. ఈయన స్పృహ వచ్చి అప్పుడు అన్నాడు, యోంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే. భగవంతుడు అనే మాటకు అర్థం నేను మొన్న చెప్పాను. భగవంతుడు అంటే ఎవరండి? మూలమైనటువంటి అన్నిటికీ మూలం అన్నాడు. భగవాన్ అంటే ఏంటి? భగము అని అంటే యోని అని అర్థం. యోని అని అంటే స్త్రీ, యోషిత, పలాయోష, నారీ, సీమంతిని, వధూ అని. పుష్పము, పుష్పానికి యోని పేరు సంస్కృతం. శాస్త్రయోనిత్వాత్ అంటే భగవంతుణ్ణి మనం శాస్త్రంతో ఎందుకు పూజించాలి అని అడిగారు. భగవంతుడు శాస్త్రమును యోనిగా కలిగిన వాడు. శాస్త్రము యోనిగా కలిగి ఉన్నటువంటి ఏమిటి? మనందరికీ భగవంతుడు తెలియబడ్డాడంటే శాస్త్రవాక్యాల వల్లే తెలియబడ్డాడు, కానీ వేరే రకంగా భగవంతుడు తెలియబడలేదు కాదా? దాన్నే శంకరాచార్య చెప్పాడు, సర్వవేదాంత సిద్ధాంత గోచరం. భగవంతుడు మామూలు కళ్ళకు కనపడ్డాడు. వేదాంత సిద్ధాంత జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఇక్కడ పరమాత్ముడు ఉన్నాడు అంటే మీకు అది అర్థమయ్యేదానికి మనం పర్యాయం మీడియా అనే ఒక టాపిక్ మీద మనం మాట్లాడాలి. అంటే మీడియా అనే టాపిక్ ఎట్లా మాట్లాడాలని మీకు అర్థమయ్యేదానికి, మన వంటగదిలో ఉదయం 5 గంటలకి గ్యాస్ లైట్ వెలిగి ఉంది. సరే ఏమో భార్య చేసిందేమోలే అనుకుని వెళ్ళిపోయాడు. భార్య దాన్ని చూసి భర్త చేశాడేమోలే అని అనుకుని వెళ్ళిపోయాడు. సరే మీరు ఒక రోజు కూర్చుని ఉదయం అంత బుద్ధి లేకుండా గ్యాస్ ఆన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయినావు, ఎంత గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, నేను ఆడిపోయాను. నేను ఎక్కడ వేసాను, నువ్వు కదా వేసేవాళ్ళు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ లోకంలో శబ్దం కానీ ఏ వ్యవహారం కూడా జీవ వ్యవహారం లేకుండా జరగదు అని మీరు ఒప్పుకుంటున్నారు కదండి. అటువంటప్పుడు ఏదైనా ఒక శబ్దం మీకు వినిపించింది అనుకోండి, ఎవరు చేశారు ఈ శబ్దాన్ని మీరు వెతుకుతారు కదా. నేను చెయ్యలేదు అన్న జ్ఞానం మీకు ఉంది. ఈ శబ్దానికి నేను కర్తను కాదు, ఈ శబ్దం నాకు సంబంధం లేకుండా వచ్చింది, ఈ శబ్దం ఎవరిది అని యోచించినట్టుగా మీ తలకాయలో ఉత్పన్నమైనటువంటి భావానికి నేను కర్తను కాదు, ఈ విషయం నాది కాదు మీకు తెలిస్తే ఈ థాట్ ఎవరిది అని యోచించండి, అప్పుడు తెలిసిపోతుంది పరమాత్మ. మనం ఏం చేస్తుంటాము, నా తలకాయలో పుట్టింది కాబట్టి అంతా నాది అనుకుని మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎప్పుడో ఒకసారి మీరు అడిగారు, ఎట్లా భగవంతుడు మనల్ని చూస్తున్నాడని మనకు తెలుస్తుంది అని. కంటి ముందర ఉండటం చేత ఆయన కళ్ళకు తెలుస్తుంది. మనస్సును తెలియబడాలంటే పరమాత్ముడు ఆలోచనగా వస్తాడు అంతే. కంటికి దృశ్యంగా, దీనికి నాసకు వాసనగా, శ్రోత్రానికి శబ్దంగా, మనస్సుకి భావనగా స్ఫురిస్తాడు పరమాత్మ. ఇంకా బాగా చెప్పేటప్పటికీ పరమాత్ముడు ఇహంలో దర్పణవత్ కనిపిస్తాడు, నీళ్లలో ఉన్న ప్రతిబింబంగా కనిపిస్తాడు. అందుకే మీకు భాగవతంలో పోతం మళ్ళీ ఇది పరమాత్ముడు ఏ లోకంలో ఎట్లా కనిపిస్తాడు అంటే ఏం లేదండి, ఒకటే. ఈ వెలుగులో అట్ట కనిపిస్తుంది, ఆ వెలుగులో అట్ట కనిపిస్తుంది అన్నట్లుగా
మనకు భాగవతంలో ఏమిటండి, ఒక సూర్యుడు తానొక్కడే చూపు పోలికను ఏ దేవుడు సర్వకాలము మహాలీయుడు జన్య కదంబంబుల హృత్సరోరుహములను నానా విధానముల రూపగుడయ్యున్నట్టి హరినే ధ్యానంతు శుద్ధుండనయ్య. అంటే అన్ని హృదయాలలో పరమాత్మ ఉన్నాడన్నమాట. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడండి, మీకు తెలిసేదానికి. నీళ్లలో కూడా సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు రెండు చూసుకోండి, ఆకాశంలో ఉన్న సూర్యుడు నిజమా, నీళ్ళలో ఉన్న సూర్యుడు నిజమా? ఎందుకని? ఎవరు చెప్తారండి అది తప్పు. నీళ్లలో సూర్యుడు ఉండటం వల్ల ఆకాశంలో సూర్యుడు అట్టున్నాడు అని చెప్పాడు. దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేయలేరు. ఎవరు చెప్పారండి? అట్లా ఆకాశంలో కూడా ప్రతిబింబం వస్తే అక్కడ ఉంటుందండి. ఫిజిక్స్ లిమిటేషన్ ఆపండి, ఫిజిక్స్కి ఒక లిమిటేషనే ఉంది. ఆకాశంలో ఉన్నది భూమిలో కనిపిస్తుందా, భూమిలో ఉన్నది ఆకాశంలో కనిపిస్తుందా అనే ఇష్యూ వచ్చినప్పుడు ఆకాశంలో ఉన్నవే నిజము, భూమిలో ఉన్నది నేలలో ఉన్నది అబద్ధమనే అని చెప్పేది కాదండి. జలంలో సూర్యుడు ఉంటే ఆకాశంలో ఉన్న సూర్యుడు కరెక్ట్. అదే చెప్తున్నాడు, సర్వకాలము జన్య కదంబంబుల హృత్సరోరుహములను. ఇక్కడికి లోపల సూర్యుడు ఎట్టి వెళ్ళాడండి, కంటి ద్వారా వెళ్ళి ఒక నరంలో వెళ్ళి అక్కడ మళ్ళీ సన్నీగా ఫార్మ్ అయింది కదా. ఏ సూర్యుడు కరెక్ట్? గుడ్డివాడికి కనిపిస్తున్నాడు ఆకాశంలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఏది సత్యమో అది ఇంద్రియములతో సంబంధం లేకుండా సమస్త జీవులకి బోధింపబడుతుంది. అది సత్య యొక్క శక్తి, గుర్తుపెట్టుకోండి. ఏది అసత్యమో అదే ఇంద్రియాల నిర్ణయాన్ని పోతుంది. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, మీరు ఆయన చెప్పిన దాన్ని మీకు అర్థం చేసుకునేదానికి. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, త్వక్కుకి ఉష్ణంగా గోచరిస్తాడు ఆయన కదా. త్వక్కుకి ఉష్ణంగా గోచరించి ప్రకాశంగా గోచరించాడు. ఒకడే ఒక సూర్యుడు తానొక్కడే. ఇప్పుడు చెప్పాడు, ఇది మామూలుగా మనం చెప్పేటప్పుడు. ఒకడన్నాడు ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా అని అడిగాడు, లేడన్నాడు. ఏమంటే నాకు కనపడటం లేదు. మీకు ఇది బాగా, నాకు కనపడలేదంటే ఆకాశంలో సూర్యుడు లేనట్టండి. ప్రపంచమంతా లెక్కలేదు, ఇంకా నేనే. నన్ను కన్విన్స్ చేయలేదంటే, మీకు పొందలేదంటే ఇంక అయిపోయింది కాదండి. మీరేండి, నేనంటే మీరే. నాకు కనపడటం లేదు మీరు చెప్పిన తర్వాత ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఏం చెప్తే మీరు ఆకాశంలో సూర్యుడు ఉన్నట్టు ఒప్పుకుంటారు చెప్పండి.